శ్రీమాత్రే నమః. భక్తి శంఖ ప్రేక్షకులకు స్వాగతం. ధర్మ సందేహాల్లో ప్రశ్న. ఏమండి, మేనమామ గోత్రం ఒకటే ఉంటే మేము వివాహం చేసుకోవచ్చా? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి మేనమామ గోత్రాలు రెండూ ఒకటే, మేము వివాహం చేసుకోవచ్చా అనేటువంటి ప్రశ్న. మేనమామ గోత్రంతో సంబంధం లేదండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క తల్లిదండ్రుల గోత్రాలతో మాత్రమే సంబంధం. వాళ్ళు గోత్రాలు ఒకటైతే చేసుకోకూడదు. అయితే దీంట్లో ఇంకొక సూక్ష్మం కూడా ఉంది. అంటే చాలా మందికి అది తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇది దాదాపుగా ఎవరితో చెప్పి కూడా ఉండుండరు. ఏమిటి ఈ సూక్ష్మం అంటే, ఇప్పుడు విశ్వామిత్ర గోత్రం ఉంటుంది, కౌశికస గోత్రం ఉంటుంది అనుకుందాం. రెండు ఋషులు ఒకటే, విశ్వామిత్ర అఘమరషణ కౌశిక, కౌశిక అఘమరషణ విశ్వామిత్ర, ఇదే గోత్రం. కానీ వీళ్ళిద్దరు గోత్రాలు వేరు వేరు కదండి, మరి మేము వివాహం చేసుకుంటామంటే కుదరదు. ఋషులు ఒకటైనా సరే వివాహం చేసుకోవడానికి పనికిరాదు. కాబట్టి ఇటువైపు తండ్రి గోత్రం అటువైపు తండ్రి గోత్రం ఒకటి కాకపోయినా ఋషులు ఉంటారు. ఆ ఋషులు కూడా విడివిడిగా ఉండాలి. వాసిష్ఠ గోత్రం అలాగే కాశ్యపస గోత్రం, ఈ రెండు వాసిష్ఠ మైత్రావరణ కౌండిని కాదు, కౌండినేశ గోత్రం. మళ్ళీ దీంట్లో కూడా వాసిష్ఠ మైత్రావరణ కౌండిని ఇలాగే ఉంటారు. కాబట్టి ఈ మిత్ర కౌశిక గోత్రాలు ఇవన్నీ కూడా ఋషులు ఒకటైనా సరే వివాహం చేసుకోకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళల్లో కూడా ఋషులు ఉంటారు. చాలామందికి కశ్యప ఋషి గోత్రం ఉంటుంది, వాళ్ళది కశ్యప ఋషి గోత్రం ఉంటుంది. అట్లా వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఎందుకంటే వాళ్ళ రెండు గోత్రాలు ఒకటే కాబట్టి వివాహం చేసుకోరాదు. అయితే దీంట్లో కొంతమంది తెలివితేటలు మేధాశక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లాడు నచ్చుకున్నారు కదా, మరి గోత్రం పనికిరాదు, ఒకే గోత్రం పనికిరాదు అన్నారు కదా, మేనమామను కూర్చోబెట్టి కన్యాదానం ఇప్పించేద్దాంలే అనేటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా పొరపాట్లు. అట్లా చేయొద్దండి. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు కన్యాదానం ఇచ్చినటువంటి ఫలితం రాకపోగా ఆ మేనమావ గారి చేత ఇచ్చినటువంటి దోషం కూడా వస్తుంది అనమాట. నిజంగా తల్లిదండ్రులు లేదనుకోండి, అప్పుడు ఎవరైనా కూర్చోబెట్టి కన్యాదానం చేయొచ్చు, దాంట్లో వచ్చిన ఇబ్బంది లేదు. పెళ్లి పీటల మీద మీరు అందించేసినంత మాత్రాన ఆవిడ ఆ గోత్రం అయిపోదు, ఆవిడ ఆ గోత్రంలోనే ఉంటుంది. కాబట్టి ఈ గోత్ర ఖండనం అనేది చాలా తప్పైనటువంటి వ్యవహారం. అట్లా ఎప్పుడు కూడా ఎవరు చేయొద్దు. దయచేసి ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలనే ఈ ప్రశ్నలు మీకు లేవెత్తి దీనికి సమాధానం తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః.